రండి బిడ్డ, నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తా. ప్రయాసపడుతున్నారు, దేనికోసమో ప్రయాసపడుతున్నారు, కానీ దేవుని ప్రేమించడానికి ప్రయాసపడటం లేదు. అందుకే మీకు ఆశీర్వాదం అంటున్నాడు. కానీ ఎందుకంటే మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు అక్కడ. కానీ మీరు ప్రయాసపడన్నాడు అక్కడ. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రాని బిడ్డ, మీకు ఎందుకంటే మీకు సమాధానం ఇస్తా, మీకు ఐక్యతను ఇస్తా, మీకు విశ్రాంతిని ఇస్తా. కానీ మన దృష్టిలో మనకి విశ్రాంతి ఉందని మనం అనుకుంటున్నాం, దేవుడి దృష్టిలో మనకి విశ్రాంతి లేదు. అందుకనే మీకు విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. మీ దృష్టిలో మీకు ఉన్నంత మాత్రంలో కాదు, మీకు విశ్రాంతి లేదు బిడ్డ. విశ్రాంతిని ఇస్తా, సమాధానం ఇస్తా, ఐక్యతను ఇస్తా, నెమ్మదిని ఇస్తా, నా పర్లోక దీవెనని ఇస్తా, మిమ్మల్ని కండలకు మీద కాచి కాపాడుతా, మీ పాదములకు రాయి తగలకుండా నా దూతలను పంపిస్తా. ఎప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అందుకని ఆయన వాక్యములను వాక్యమే దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వింటారా, యెహోవా కొరకు ఎదురు చూడాలి.